మహాచండీ యాగంలో మహిళా మనులు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తున్నారు. అయితే మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. ఈ ప్రత్యేకత ఏంటి, ఏంది తెలుసు. జై శ్రీకృష్ణ. ఇది శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద గురూజీ గారు లోక కళ్యాణం కోసము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. అందరికీ మళ్ళీ ఇక్కడ జరిగే కార్యక్రమం కూడా అందరికీ ఉచితంగా ఎలాంటి రుసుము లేకుండా చండీ యాగం అనేది కానీ లోక కళ్యాణార్థము అన్ని కళ్యాణోత్సవం కానీ అన్ని కార్యక్రమాలు చేసి ఇంకా సూర్యునికి సంబంధించిన కార్యక్రమాలు కూడా చేస్తూ అందరికీ ఇంతకుముందు ఆదిలాబాద్లో ఇంకా నిర్మల్లో ఇది మనది 86వ యాగం అంట ఇక్కడ. సో అందరికీ అనుకూలంగా అందరూ వచ్చి వాళ్ళ కోరికలు కానీ ఏదైనా తీర్చుకోవడానికి చేయడానికి చాలా మేము మా దగ్గర జరుగుతున్నందుకు మేము చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నాము. అండ్ మేము హైటెక్ సిటీ నుంచి మా బృందావనం కోలాటం టీమ్ ఈరోజు ఒక చిన్న ప్రోగ్రామ్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. మీరు రైట్, ఇది పరిస్థితి. సార్ చెప్పండి సార్. జై కృష్ణ. స్వామివారితోటి భూమి పూజ రోజు నేను రావడం జరిగింది. వారి ఏ రూపాయలు లేకుండా ఆదిలాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేసినాక తర్వాత మంచాలను పరిచయం చేసుకొని ఇంత బహుత్తర కార్యక్రమం చేసినందుకు మంచాల అదృష్టంగా భావిస్తున్నారు. ఎందుకంటే 15 రోజుల నుంచి చేసినా కాని పనిని ఒక 2-3 రోజులు లేట్ అయినందుకు దాన్ని ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. 2 తారీఖు వరకు ఉండే 6 తారీఖు వరకు ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా మన ఇంట్లో చేసుకుంటే మామూలుగా 45,000 అవుతుంది ఒక యాగం చేయాలనుకుంటే. ఉచితంగా ఈ యొక్క కార్యక్రమం చేసినందుకు స్వరూపానంద స్వామివారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మేము కూడా మా కాలనీ నుంచి బృందావనం కోలాటం రోహిణి గారి ఆధ్వర్యంలో మా కాలనీ వాసులు కూడా ఒక ప్రోగ్రాం చేస్తామని రావడం జరిగింది. ఈరోజు అంతకుముందు రోజు ఇచ్చిన డేటు ఈరోజు ఇవ్వడం జరిగింది. దానికి కాలనీ వాసులు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రతి విషయంలో కూడా భక్తులు కూడా కాకుండా ప్రతి ఒక్కరు కూడా వారు ఏ రూపాయి ఆశించకుండా ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మన మంచాల ప్రజలు అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఇంత కార్యక్రమం ఎప్పుడు చూడలేదు కూడా. ఇంతమంది యాగం చేసే షెడ్యూల్ను చూస్తే మాత్రం పొద్దున వచ్చి చూస్తే మాత్రం ఎంత సంతోషంగా ఉందంటే అది అసలు అమోఘం. ఈ యొక్క కార్యక్రమం ఇంత దిగ్విజయం చేసిన మంచాల ప్రజలందరూ కూడా స్వామివారికి రుణపడి ఉన్నారని భావిస్తున్నారు. హైటెక్ సిటీ మంచిర్యాలండి. ఈరోజు కోలాటం ప్రోగ్రామ్ ఉందండి. ఇక్కడ చేయడానికి మేము వచ్చాము. మేము 15 మంది వచ్చాము. ఈ కార్యక్రమంలో చేయడం మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇలాంటిది ఎక్కడ అయితే ఈ మధ్య కాలంలో ఇలాంటివి చూడలేదు. ఇక్కడ రావడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. ఇది పరిస్థితి. ఒకసారి కొంతమందితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం. అమ్మ చెప్పండి. మన మంచిర్యాల జిల్లా, ఇక్కడ మన మంచిర్యాలలోని హైటెక్ సిటీ అండి. మన మంచిర్యాల జిల్లాలో అంటే ఇలాంటి పెద్ద కార్యక్రమం జరగడం చాలా సంతోషకరంగా ఉంది. ఇక్కడ స్వామివారికి కోలాట సేవ చేసుకోవడానికి మేము వచ్చాము. ఇలా ఈ యాగం కానీ ఈ యాగశాలలు కానీ చాలా పెద్దగా భారీగా వేసిన అంటే అందరికీ చూడడానికి వీలుగా మంచి ఏర్పాట్లు చేశారండి. బాగుంది ఇక్కడ. ఇది పరిస్థితి. చాలా అద్భుతమైన కార్యక్రమం ఇక్కడ జరగబోతుంది. ఆధ్యాత్మిక శోభ నెలకొందని చెబుతున్న పరిస్థితి. అయితే కొంత దూర ప్రాంతాల నుంచి కూడా కొంతమంది వస్తున్నారు. మాట్లాడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారన్న? మేము కోటపల్లి మండలం పార్పల్లి నుంచి రావడం జరిగిందండి. 86వ విశ్వయాగం చూస్తే మరి కనివిని ఎరగని రీతిగా ఈ కార్యక్రమం జరుగుతుంది. మన సాంప్రదాయాలు ఉట్టిపడేలా అన్ని నిత్యము కళ్యాణము మరి మహాయాగాలు జరగడం జరుగుతుంది. మరి ఇటువంటి యాగాలను చూస్తే కూడా మన పాప పుణ్యాలు కూడా పోయి మనం పుణ్యతులం అవుతామని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం 4 వేదాలు, అట్లే చండీ పారాయణము. మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అల్పాహారము, భోజనము అన్నీ దేన్ని కూడా లోటు లేకుండా మరి చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని తలపించినటువంటి ఒక శ్రీకృష్ణ స్వామివారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు జరిగితే లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఇంకా ఉన్నోళ్ళు కూడా ఈ టీవీని చూసిన వాళ్ళు అందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాం. మాది నస్పూర్ మండల్. విశ్వశాంతి యాగం చేసినందుకు స్వామివారికి మేము అందరం రుణపడి ఉంటాం. మా తాతలు తండ్రులు అనంగానే విన్నాం కానీ ఇంతవరకు మేము చూడలేదు. ఒక్క స్వామీజీ లక్షల మంది భక్తులను కదిలిచ్చిండు. స్వామీజీ ఒక్కరే లక్షలాది మంది భక్తులను కదిలిచ్చి మంచిర్యాల పట్టణం మధ్యలో నస్పూర్ మధ్యలో ఇంటి లక్షల మంది రోజుకు 5,000 నుండి 6,000 మంది భోజనాలు చేస్తుంటే 400 మంది సేవకులు స్వామీజీ ఎంట ఉండి మేము ఉన్నాం స్వామి మీకు అని చెప్పి అంత పేదవారు
అయినా ఎంత ఏమి లేకున్నా కానీ వాళ్ళు వచ్చి ఉడతా భక్తి సాయం ఆ రోజు ఆలాద్రి కట్టినప్పుడు ఉడత కొంచెం సాయం చేసినట్టుగా ఆలాద్రికి ఇలా ప్రజలు మొత్తం కదిలి హిందూ మతాన్ని సనాతన ధర్మం లోక కళ్యాణం కొరకు లక్షలాది మంది వచ్చినందుకు స్వామికి మేము అందరం రుణపడి ఉంటాం. ఇట్లాంటి యాగాలు స్వామి ఎన్నో కార్యక్రమాలు జరుపుకుంటూ పోయి హిందూ ధర్మాన్ని కాపాడాలని మీకు స్వామి వారికి మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇది పరిస్థితి. ధర్మాన్ని కాపాడినందుకు కృతజ్ఞతలు. దీంతోపాటు ప్రత్యేక కార్యక్రమాలు ఆకర్షణీయంగా వెలిసిన పరిస్థితి కనబడింది. కోలాటం నుంచి మొదలుకొని భరతనాట్యం వరకు అందరిని ఆకట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. సుమంతరావు వినాయక్, RTV, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.